వ్యవసాయం చేస్తాం పొలంలో. పొలంలో మొట్టమొదట కాలు పెట్టేది ఎవరండి? మొట్టమొదట కాలు పెట్టేది పొలంలో వ్యవసాయం చేసే రైతు పొలంలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పొలంలో కాలు పెట్టేది ఎవరు? ఇప్పుడైతే ట్రాక్టర్ టైరు, ఇప్పుడైనా ట్రాక్టర్ టైర్ ఏం కాదు, కొన్ని పల్లెటూళ్ళలో ఎడ్లే. పొలములో మొట్టమొదట అడుగు పెట్టేది వ్యవసాయానికి ఎద్దు, అవునా? పొలం పంట అంతా అయిపోయినాక గింజల్ని ఇంటికి చేర్చేది ఎద్దే. ఈ మధ్యలో దున్నినా లేకపోతే పంట పండిన తర్వాత ఆ కుప్ప తొక్కినా ఆ బస్తాలు ఇంటికి చేర్చినా మొత్తం స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఏది? ఏంటిది? ఎద్దు, అవునా? రైట్. ఒక 10 ఎకరాలు పంట వేసాం అనుకోండి, పొలం వరి 10 ఎకరాలు, ఎకరానికి 30 బస్తాల కాడికి. మీ ఊర్లో ఎన్ని పండుతాయి ఎకరానికి? 30 వేసుకో, బాగా పండింది అనుకుందాం. ఎకరానికి 30 కాడికి 10 ఎకరాలకి ఎన్ని బస్తాలు? 300 బస్తా మెట్టు కట్టడానికి ఇంట్లో ఎంత స్థలం కావాలి? 300 బస్తా మెట్టు కట్టడానికి ఇంట్లో ఎంత స్థలం సరిపోతుంది? 1 సెంటు స్థలం సరిపోతుందా? సెంటు స్థలం చాలదా? మెట్టు అంటే ఏంది? అలాగా సీలింగ్ కంట ఈజీగా సర్దొచ్చు, టాప్ కంట. పల్లెటూళ్ళలో పెడతారు కదా, ఆ పంచల్లో, వాళ్ళు ఇళ్ళ పంచల్లో ఒక పక్కన మెట్టు కడతారు కదా. ఎస్, 10 ఎకరాల పొలంలో పండిన 300 లేక 250 బస్తాల వడ్లకి 1 సెంటు స్థలంలో మనం మెట్టు కట్టుకుంటే హైట్గా సరిపోతుంది, అవునా? 10 ఎకరాలు పంట పండిన తర్వాత వడ్లు ఇంటికి తెచ్చుకుంటాం, గడ్డిని వామేస్తాం. దానికి ఎన్ని సెంట్ల స్థలం కావాలి? వామేయటానికి ఎన్ని సెంట్లు కావాలి? అమ్మో, 10 ఎకరాల గడ్డి అంటే మామూలు తెలిసింది, బాగానే పట్టిద్దన్న. 10 సెంట్ల స్థలమైనా అవసరం, ఎందుకంటే అంత పొడుగు వామేయాలి. 10 ఎకరాల గడ్డి అంటే పండిన పంట వడ్లకేమో 1 సెంటు, ఆ పంట కష్టపడి పండించిన ఎద్దుకేమో 10 సెంట్ల అంత మేత. అది కష్టపడి వ్యవసాయం చేస్తే రైతుకు వచ్చిన వడ్లు సెంటుకైతే, ఇంత కష్టపడి వ్యవసాయం చేసిన ఎద్దుకు వేసిన వామి 10 సెంట్లంతా. యేసయ్య కోసం నువ్వు చేసి సాధించి సంపాదించి పెట్టేది ఎంతో తెలియదు, కానీ ఆయన నామము నిమిత్తం కష్టపడ్డ నీకు ఆయన దాచేది అంత ఉంటుంది. నమ్మరు, దాని మీద మనసు పెట్టుకోరు. నువ్వు ఒకవేళ దేవుని కొరకు ఆరాటంతో కష్టపడుతుంటే నీ భర్తను దేవుడు దీవిస్తాడు. నువ్వు ఒకవేళ దేవుని కొరకు ఆరాటపడి ప్రయాసపడుతుంటే నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకళ్ళకి నువ్వు చేయి చాచి దేహి అనే అవసరం లేకుండా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని కోసం సమర్పణ కలిగి దేవుని కొరకు భారంతో కష్టపడుతుంటే నలువైపుల నుంచి నీకు సహాయం వచ్చేటట్టు ఆయన చేస్తాడు. ఒకడు వారం రోజులు కష్టపడి పొందింది, నువ్వు 5 రోజులు వర్క్ చేసి 2 రోజుల్లో నువ్వు 5 రోజులు నువ్వు దేవుని వర్క్ చేసి 2 రోజులు నువ్వు వర్క్ వెళితే, వాడు 7 రోజులు కష్టపడ్డ దానిలో వచ్చింది నీకు 2 డేస్లో దేవుడు ఇస్తాడు. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? 2 దినాల్లో, 2 రోజుల్లో మైండ్ పోయేది వాడికి. మరి నేను 7 రోజులు కష్టపడ్డాను, నాకు అంత రాలేదు, నీకు 2 రోజులకి ఎంత వచ్చింది? దేవునికి స్తోత్రం. అంత రాబోయినా కొంతైనా నీకు లేమి అనేది లేకుండా చేస్తాడు. నీకు వచ్చిన దానిలోనే దీవెనిచ్చి ఎదుటోళ్ళకి ఇచ్చే స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఎవరిస్తారా, ఎవరిని అడుగుదాం అన్న పరిస్థితి నీకు రానీయడు. చేయడా దేవుడు? ఎంతమందికి విశ్వాసం ఉంది? అందుకే నన్ను వెంబడించే నా బిడ్డలకి ఎప్పుడు కూడా నీకు దేవుడు అయి చేస్తాడు, ఈ చేస్తాడు, అయి ఇస్తాడు, ఈ ఇస్తాడు అనేది హైలైట్ చేసి చెప్పను. నా బిడ్డలందరికీ తెలుసు, నేను చేయాల్సింది చేస్తే నాకు ఇవ్వాల్సింది దేవుడే చూసుకుంటాడని. ఏది చేయాలో అది చెబుతా, కర్తవ్యం బోధిస్తా. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి బిడ్డలు అడుగు ముందుకేస్తే ఇక కావాల్సిన సమస్తం నా దేవుడే చూసుకుంటాడు. నా కడుపు మార్చలేదే, నన్ను పస్తుంచలేదే, నన్ను భిక్షమెత్తనీలేదే, నన్ను అడుక్కోనీలేదే, రోషంగా నిలబెట్టిన నా దేవుడే నిన్ను కూడా నిలబెట్టడానికి సమర్థుడు.
ఈరోజు అంతకుముందు సంగతి చెప్పనా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పని చేసేవాళ్ళం, చాకిరి చేసేవాళ్ళం, విస్తారంగా కష్టపడేవాళ్ళం, నెలాఖరికి అప్పేవుడిస్తాడని దేవుడు అడుగునేవాడు లోకానుసారంగా ఉన్నప్పుడు. క్రీస్తు యేసులోకి వచ్చినాక నెలాఖరికి అప్పేవుడిస్తాడని ఎత్తుక్కోవటం కాదు, ఈ నెల ఈ సంపాదనతో ఎవడప్పు కట్టేసేయాలి, ఎవడినోరికి మూసేసేయాలి, ఎవడప్పు ఇచ్చేసేయాలి, ఆ అమౌంట్ అంతా తీసుకెళ్ళి వాడికిచ్చి ఓ అయిపోయిందిగా. బాగానే ఇచ్చారు, ఈయననుకున్నాను నేను, అసలు ఇచ్చాంగా పో. నాటికి నేటికి తేడా. దేవుని ఎరగని స్థితిలో, గుర్తించని స్థితిలో మూర్ఖంగా ఉన్నప్పుడేమో అందరూ చాకిరి చేసి నెలాఖరికి ఎవడప్పిస్తాడని వెతుక్కునేవాళ్ళం. మళ్ళా క్రీస్తు యేసులోకి వచ్చినాక జీవితాన్ని ఒక దారిలో పెట్టి క్రమశిక్షణలో పెట్టేసి అందరి సంపాదన నిలబడేటట్టు చేసి ఆ డబ్బంతా అప్పులన్నీ అలా తీర్చిపడేసాం యేసునామములో. నా దేవుడు చేసిన బలమైన కార్యం అదే. ఎవరి వైపు చేయి చాపనేలా మైండ్ పోయింది. మేము కోల్పోయినవన్నిటినీ తిరిగి మాకు దయచేశాడు ఆయన. ఇంకా చెప్పనా, కంప్లీట్గా దేవుని పనిలోకి వచ్చిన తర్వాత పరిచర్య ద్వారా పరిచర్యను విస్తరింపజేసి 2 కిలోల ఆహారం రైస్ వండి పెట్టడం మొదలుపెడితే సంఘంలో ఈరోజు 10 క్వింటాల ఆహారం వండి పెట్టేటట్టు దేవుడు చేశాడు. 10 క్వింటాలు. ఈరోజు కూడా నీకు లేదా కావాలంటే నువ్వు పరీక్ష చేయటానికైనా పో, సన్నిధిలో ఉంటుంది ఆహారం. చెప్పా, ఎందుకంటే ఆకలి తెలుసు, లేమి తెలుసు, ఇంట్లో పిల్లలకు ఆహారం లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసు. అందుకే సన్నిధిలో ఎప్పుడు సమృద్ధి ఆయన నా చేతికి ఇచ్చాడు, మొత్తం భద్రం చేస్తాడు. అమ్మకాలే ఉండవు. టోటల్ పరిచర్య మొత్తం ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయి అన్ని చోట్ల ఆహారపు సంబంధ వస్తువులు ఏవి అమ్మలేదు. అమ్మను తెచ్చి ఆడేసే బిడ్డలకే, అవన్నీ బిడ్డల కోసమే దాచిపెడతా, అంటే మీకోసమే. అక్కడుండే తమ్ముళ్ళకి చెప్తా, నా బిడ్డలే కావచ్చు, బయట వారే కావచ్చు, ఎవరన్నా వచ్చి అన్నా నాకు అన్నానికి లేదు అంటే ఇవ్వకుండా లేదు అని మీరు పంపించే పని అయితే శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చా. అర్థమైందా? నువ్వు టెస్ట్ చేయడానికి పోయినా సరే నీకు ఎంతో కొంత రైస్ ఇచ్చి, కొంత ఇంట్లో లేదని పోను, నా ఇల్లు గడవట్లేదు కష్టంగా ఉందన్న, పని ఏం దొరకట్లేదని పో, ఒక 10-15 కేజీలు రైస్ నీ చేతికి ఇచ్చి ఒక వారం 10 రోజులు సరిపడా నువ్వు ఇంట్లో దొర్లించుకోవడానికి, కుటుంబం దొర్లించడానికి కావాల్సిన సపోర్ట్ చేసి పంపుతారు నీకు. నేనున్నా లేకపోయినా జరిగింది. అది ఎవడైనా అక్కడ ఉన్నవాడు చేయలేదనుకోడు తేడా, వాడు ఆ ప్లేసే కోల్పోతాడు. ఇక తర్వాత హెచ్చుల కోసం చెప్పట్లే, గొప్పల కోసం చెప్పట్లే, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని చెప్తున్నా. అన్యాయస్తుడా, అవమానపరుస్తాడా? శ్రీమంతుడు కదా, సంపన్నుడు కదా, సమృద్ధి గలవాడు కదా, అన్నీ ఉన్నవాడై ఉండి కూడా నిన్ను ఎందుకు ఆర్థిక ఇబ్బందులు నలుపుతున్నాడు అంటే కారణం ఉంది. నువ్వు కొన్ని నేర్చుకోవాలి, నీ మనసు విరగాలి, నీ మనసు నలగాలి, నువ్వు దీనుడు అయిపోవాలి, దీనురాలి అయిపోవాలి. ఆర్థిక దారిద్ర్యంతో ఎంత ఆవేదన ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత కృంగుబాటు ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. అదంతా నీకు బాగా మైండ్కి ఎక్కినాడు, వంట పట్టిన నాడు అప్పుడు ఓపెన్ చేస్తాడు, అప్పుడు దీవిస్తాడు. ఇక నిన్ను ఎంత దీవించినా నువ్వు చెడిపోవు, ఎంత దీవించినా ఇక నువ్వు గర్విష్ఠిగా మారు. నాకు ఇవ్వు తండ్రి, నన్ను ఆశీర్వదించు తండ్రి, నాకు సమృద్ధి తండ్రి, నా కళ ఇవ్వు, ఇలా ఇవ్వని కోరిక కోరుతారు, అడుగుతారు, తప్పు లేదు. ఆయన కాబట్టి ఎవరిని అడుగుతాం? మనమేమో మనుషులు అడుగుకుంటున్నాం, ఆయనదేగా. కానీ నువ్వు అట్లా అడుగుతుంటే విచిత్రం ఏంటంటే ఇంకా దీనంగా అయిపోతుంటాను, ఇంకా లేమిలోకి వస్తుంటావు, ఇంకా దరిద్రతలోకి వచ్చినట్టు ఉంటుంది, ఇంకా కష్టాల్లోకి వచ్చినట్టు ఉంటుంది, ఇంకా ఇబ్బందులకు వచ్చినట్టు ఉంటుంది. అలా తెచ్చి 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 వస్త్రహీనత అంటే ఏమిటో, ఇంట్లో లేమి అంటే ఏమిటో, అప్పులతో ఎలాంటి ఆవేదన ఉంటుంది, అన్ని రకాల అనుభవాలు నేర్పించి విరగొట్టి నలగొట్టి దీనురాలిగా చేసి
ఆ తర్వాత ఆయన ఆయన పరలోక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. విస్తారమైన సమృద్ధి, విస్తారమైన ఎట్లా వచ్చింది అన్నది నన్ను అడగొద్దు. నన్ను చిటికేస్తాడు అంతే, నలువైపుల నుంచి పరిగెత్తి వచ్చి కూర్చుంటుంది. నువ్వు పరిగెత్తి వెంపర్లాడి తప్పించిన ఆ సమృద్ధి నీ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటుంది. ఎందుకన్నా అట్లా చేస్తాడు అంటే, నిన్ను ఆశీర్వదించమని అడిగావు కదా, ఆశీర్వదిస్తే నీవు గర్విష్టివి కాకుండాన్నట్లు, ఆ ఆశీర్వాదమును బట్టి నీవు చెడిపోకుండాన్నట్లు, ఆ ఆశీర్వాదం పొందిన నీవు ఇతరులకు కూడా దయ చూపాలంటే ఆ దరిద్రత ఏందో నువ్వు అనుభవిస్తేనే కదా ఇవన్నీ నువ్వు పొందగలిగేది. అందుకని మొదట నిన్ను దీనురాలిగా చేసి ఆ తర్వాత ఇస్తాడు. ఇప్పుడు ఆ బాధ ఉంది కాబట్టేగా, ఎరుగున్నాను కాబట్టేగా, ఎవరు వచ్చినా లేదు అనుకోండి ఇవ్వండి అయ్యా అని చెప్పింది. నేను కహానీ చెబుతున్నానా, నిజంగా మీరు చూశారా? సన్నిధిలో ఎంతమంది ఎరుగున్నారు ఇది అన్న? నేను చూశానన్న. కహానీ కాదుగా, మాయముచ్చట్లు కాదుగా, నిజమేగా. నేర్పడేసయ్యా. హల్లెలూయా. నా బిడ్డలు కదే. కాబట్టి దాని గురించిన చింత లేదు. ఈరోజు ఇలా ఉన్నాం, రోజు వస్తుంది అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి ఉంటాం, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి ఉంటాం. చేస్తాడు నా దేవుడు అట్లా. ఆమేన్, ఆమేన్. మా బిడ్డలైన మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీ పిల్లలు దీవించబడతారు, మీ యజమానులు దీవించబడతారు, మీకు సమృద్ధి కలుగుతుంది, మీకు విస్తారమైన సమృద్ధి కలుగుతుంది. చేస్తాడు నా దేవుడు. మా కోసమైనా మిమ్మల్ని ఆయన గుర్తు చేసుకుంటాడు. కాబట్టి మీరు మొదటి పాఠం దగ్గర ఆగొద్దు. దేవుని దగ్గర నేనేం పొందుతానన్నది కాదు, దేవుని కొరకు నేనేం చెయ్యాలి, దేవుని కొరకు నేను ఎలా ఖర్చు అయిపోవాలి అన్న మేజర్ పాయింట్ని మీరు మైండ్లో తీసుకోండి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నువ్వు ఖాళీగా ఉండొద్దు, ఒట్టిగా ఎదుగుదల లేని స్థితిలో ఉండకూడదు. రేపు దేవుడు కట్టేటువంటి ఆ సజీవ రాళ్ల సంఘంలో నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆపేక్షిస్తున్నాను.